హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అదేంటంటే టీజీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్టులు అనేటివి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇది వచ్చేసి అక్టోబర్ 8 నుంచి 2025 నుంచి సో 28 అక్టోబర్ 2025 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో మాత్రమే చేయాలి. మనకు TSLPRB వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి. సో మన డ్రైవర్ పోస్టులు వచ్చేసి 1000 ఉన్నాయి, శ్రామిక్ పోస్టులు వచ్చేసి 743 ఉన్నాయి. సో మన డ్రైవర్ పోస్టులకు పే స్కేల్ వచ్చేసి 20,960 నుంచి 60,080 రూపీస్ వరకు ఉన్నాయి. సో శ్రామిక్ వాళ్ళకేమో పే స్కేలు మనకు జీతం అండి. సో 16,550 నుంచి 45,030 రూపీస్ వరకు మనకు జీతం అనేది ఇస్తారండి. సో అదేవిధంగా రెండు కలిపితే మనకు 1743 వేకెన్సీస్ అనేటివి నోటిఫికేషన్ విడుదలైందండి. సో మనకు చూస్తుంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ మనకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కదండి. ఈ డ్రైవర్ పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ సో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ తెలియజేస్తుందండి. సో ఆదిలాబాదు 21, సో ఈ విధంగా చెక్ చేస్తూ వెళ్తే రంగారెడ్డి 88, సో మేడ్చల్ మల్కాజ్గిరి 93, వికారాబాదు 34. సో ఈ విధంగా మనకు ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి, అది మీరు చెక్ చేసుకోగలరు. సో అదేవిధంగా మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ శ్రామిక్ పోస్టులు అండి. శ్రామిక్ పోస్టులు అంటే సపరేట్గా అందులో మన డివిజన్స్ ఉంటాయండి. సో ఏంటంటే మెకానిక్స్ వాళ్ళు ఉంటారు, మరియు షీట్ మెటల్ ఉంటుంది, ఫిట్టర్ వాళ్ళు ఉంటారు, ఆటో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, సో పెయింటర్స్ ఉంటారు, వెల్డర్స్ ఉంటారు, సో షేవింగ్ అండ్ కటింగ్ వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా వేకెన్సీస్ అనేటివి రకరకాలుగా ఉన్నాయండి శ్రామిక్స్లో. ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి, నోటిఫికేషన్ చూసి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో మనకు మెకానికల్ డీజిల్ వచ్చేసి 589 పోస్టులు ఉన్నాయి, షీట్ మెటల్ ఫిట్టర్ వచ్చేసి 43 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్స్ వచ్చేసి 43 ఉన్నాయి, పెయింటర్స్ 17 వేకెన్సీస్ ఉన్నాయి, సో వెల్డింగ్ 17 ఉన్నాయి, కటింగ్ అండ్ సేవింగ్ 17 ఉన్నాయి, సో మిల్వేట్ మెకానిక్స్ అంట సో 17 ఉన్నాయి. మొత్తం శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఇవి ఖచ్చితంగా మీరు TSLPRB సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేసుకొని సో మీరు చూసి జాగ్రత్తగా అప్లై చేయాలండి. పోస్టులు పడ్డాయి కదా డ్రైవర్ పోస్టులు అని ఎవరంటే వాళ్ళు కాకుండా ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎవరు ఎలిజిబిలిటీ లేరు, దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. కొన్ని డిస్టిక్లో పోస్టులు ఉండవు, అవి మీరు మీ డిస్టిక్లో పోస్టులు ఉన్నాయా లేదా చూసి మనకు రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయా లేదా చూసి మాత్రమే చెక్ చేసుకోవాలి. దానివల్ల మనకు టైం మిగులుతుంది. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ 1 మెకానిక్స్ డీజిల్ వాళ్ళకు మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎంతమంది ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలియజేస్తుంది. ఇది ఓన్లీ కేటగిరీ 1 మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళకండి ఇది. సో డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అనేటివి ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో షీట్ మెటల్ ఫిట్టర్ అండి. సో ఫిట్టర్ వాళ్ళకు డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు ఎక్కడెక్కడ ఎవరికి ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. సో మీ డిస్ట్రిక్ట్లో లేకుంటే అప్లై చేసుకోకండి, ఎందుకంటే ఉన్నవాళ్ళు చేసుకుంటే వాళ్ళకు వస్తుంది, లేని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు రావడం కొద్దిగా కష్టం, రాదు కూడా. సో ఆటో ఎలక్ట్రీషియన్ అండి. సో ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయి, చూడండి, చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. టోటల్ 43 అన్నమాట. సో తర్వాత వచ్చేసి పెయింటర్స్ డిస్ట్రిక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, పోస్టులు 17 ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్లు కూడా తక్కువనే ఉన్నాయి, నిర్మల్, జగిత్యాల, మెదక్, సో ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు చూసి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వెల్డింగ్ సంబంధించిన పోస్టులు కూడా 17 ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా 1, 2 ఉన్నాయి కాబట్టి మీరు చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా కటింగ్ అండ్ షేవింగ్,
సో అన్ని డిస్టిక్లకు కూడా ఇవి పోస్టులు లేవండి. ఇవి కూడా 17 ఉన్నాయి. సో ఏ డిస్టిక్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసి అప్లై చేసుకోండి. సో మిల్ వెయిట్ మెకానిక్స్ అంటే అండి, సో ఇవి కూడా మనకు 17 పోస్టులు ఉన్నాయి. సో ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూసి మీరు అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి డ్రైవర్ అండి. డ్రైవర్ పోస్టులు మనకు రిజర్వేషన్ ప్రకారము డ్రైవర్కు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. అవి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో కండి. ఎందుకంటే ఈ ఫాలో కావడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. సో అనవసరంగా అందరూ ఇన్స్ట్రక్షన్ చదవకుండా అప్లై చేస్తారు. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు తెలంగాణ లోకల్ వాళ్ళకు 300 అండి. సో ఆల్ అదర్ వాళ్ళకు 600 డ్రైవర్ పోస్ట్కి. మన శ్రామిక్ పోస్ట్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 పేమెంట్ ఉంటుంది ఎగ్జామ్ ఫీ. సో మిగతా వాళ్ళకు 400 అండి. సో పేమెంట్ ఫీ అనేది స్టెప్ 1, స్టెప్ 3, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో పేమెంట్ చేస్తారు. ఆన్లైన్ సెంటర్కి వెళ్తే తెలిసిపోతుంది. సో మిగతా వచ్చేసి కొన్ని ఫాలో కావాలండి. రిజిస్ట్రేషన్ యూజింగ్ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ పోస్ట్ కోడ్ అప్లై చేసే ముందు కరెక్ట్ పోస్ట్ కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు పాస్పోర్ట్ అప్లోడ్ చేసేటప్పుడు దాని కింద ఖచ్చితంగా సిగ్నేచర్ అనేది ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ మీరు దిగి దాని కింద సైన్ చేసి సబ్మిట్ చేయాలి. లేకపోతే మీకు రిజెక్ట్ అవుతుందండి అప్లికేషన్. కాబట్టి ఖచ్చితంగా మీరు కొత్త పాస్పోర్ట్ దిగి దాని కింద సైన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు అప్లోడ్ చేయవలసిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అదేంటివంటే ఒకటి ఎస్ఎస్సి మెమో ఒకటి ఉంటుంది, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, రిలవెంట్ పోస్టు ఉంటుంది, హెవీ లైసెన్స్, ప్యాసింజర్ లైసెన్స్, గూడ్స్ లైసెన్స్. సో ఈ లైసెన్స్లో కలిగి ఉంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేయాలండి. సో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేటు, మనకు శ్రామిక్ పోస్ట్లో ఎవరికైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి అప్లోడ్ చేయాలి. సో స్టడీ సర్టిఫికేట్ ఎవరన్నా మనకు 1 నుంచి 7 వరకు స్టడీ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్స్ ఉంటాయండి. ఆ బోనోఫైడ్స్ అనేటివి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేటు ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేసి తీసుకురావాలి. సో అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ కొత్తది తీసి దాని ద్వారా మనకు బీసీ వాళ్ళైతే నాన్ క్రిమినల్ లేయర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. బీసీ లేకపోతే వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవు. స్పెషల్ రిజర్వేషన్స్ అనేటివి ఉంటాయండి. అవి ఏంటంటే కమ్యూనిటీ వైజ్గా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది, మరియు బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. బీసీఏ, బీసీబీ, బీసీపీ ఇలా డివైడ్ చేసి రిజర్వేషన్స్ ఇస్తారు. సో బీసీబీ వాళ్ళకు మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. మనకు క్యాస్ట్ ఇన్కమ్ తీసిన తర్వాత నాన్ క్రిమినల్కి అప్లై చేస్తే మనకు వస్తుందండి. అలాగే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్కి కూడా మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి. మరొకటి ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ అండి. సో ఉమెన్స్కి 33% అన్ని వేకెన్సీస్లో 33% మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. సో అదేవిధంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ద డ్రైవర్ పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు జెండర్ వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అండి. డ్రైవర్కి ఉమెన్స్ అండ్ మెన్ ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దరికి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ వచ్చేసి డ్రైవర్స్కి 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అండి. ఆన్ 1 జూలై 2025 వరకు వాళ్ళకు 35 ఇయర్స్ దాటకూడదండి, 35 ఇయర్స్ లోపు ఉండాలి. సో మనకు
ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 5 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది, అంటే 35+5 40 years వరకు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు వచ్చేసి 3 years అండి. సో 35+3 38 వరకు ఎలిజిబుల్ అనేది ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అండి. ఖచ్చితంగా ఎస్ఎస్సి లేదా ఎస్ఎస్సికి ఈక్వల్గా ఉండే ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలండి. అది 1st July 2025 వరకు. సో డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అయి ఉండాలి అండ్ హెవీ గూడ్స్ వెహికల్ కలిగి ఉండాలి, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కలిగి ఉండాలండి. అంటే ప్యాసింజర్ అండ్ గూడ్స్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైనా 2 కలిగి ఉండాలి. ప్యాసింజర్ లేదా గూడ్స్ లైసెన్స్ కలిగి ఉండాలి, ప్యాసింజర్ లేదా ట్రాన్స్పోర్ట్ ఈ 2 అని ఉండాలి. సో ఖచ్చితంగా ఉండాలండి. మనకు 18 months అంటే 17th September వరకు పీరియడ్ నాట్ లెస్ దెన్ 18 months అన్నమాట. సో లైసెన్స్ తీసుకొని 18 months కంప్లీట్ అయ్యి ఉంటే మనకు 17th September వరకు 18 months అనేది కంప్లీట్ అయి ఉండాలి, అది మాత్రమే వర్తిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఐ చెక్ చేస్తారండి, కంటి పరీక్ష చేస్తారు, అందులో ఖచ్చితంగా పాస్ కావాలి. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ద సిరామిక్స్ పోస్ట్. సో సిరామిక్ అంటే మనకు డ్రైవర్, ఫిట్టర్, వెల్డర్ ఉన్నారు కదండి, వాళ్ళకు వచ్చేసి వాళ్ళు కూడా మెన్ అండ్ ఉమెన్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 5 years 3 years. సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. సో ఐ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా ఎలిజిబిలిటీ కండిషన్స్, ఎలిజిబిలిటీ టెస్ట్ ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా చదువుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో సెలెక్షన్ ప్రొసీడ్యూర్స్ ఫర్ ద డ్రైవర్ అంటే సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అడ్మిట్ కార్డ్ ఇస్తారండి. అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అంటే మీరు హైట్ అనేది చెక్ చేస్తారు. 160 centimeters కంటే తక్కువ ఉండకూడదండి. 160 centimeters కంటే ఎక్కువ హైట్ అనేది డ్రైవర్స్ ఉండాలి. The candidates who qualify in the physical measurement test appear the certificate. మనకు ఫిజికల్ మెజర్మెంట్ హైట్ చెక్ చేసిన తర్వాత అదే రోజు మీకు టెస్ట్ కూడా ఉంటుందండి, డ్రైవింగ్ టెస్ట్ కూడా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో డ్రైవింగ్ టెస్ట్లో మీకు 7 కేటగిరీల్లో కలిపి 60 మార్కులు ఉంటాయి. మనకు 30 మార్కులు వస్తే సరిపోతుందండి. సో అది ఎలా అంటే మీకు ఎల్లాకారం లేదా ఏటాకారము ఒక రోడ్ ఇస్తారు, ట్రాక్ ఇస్తారు, అందులో మీకు వెహికల్ ఇస్తారు. అది అందులో స్టార్టింగ్ అండ్ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ అంటే స్టార్ట్ చేసి ఆగిన వెహికల్ని ముందుకు తీసుకెళ్ళడము, సో అప్పు తీసుకెళ్ళడము, డౌన్ తీసుకెళ్ళడము చేస్తే 6 మార్కులు ఉంటాయి. అందులో మీకు 3 మార్కులు వస్తే సరిపోతుంది. గేర్ చేంజింగ్ అప్ అంటే వెహికల్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు గేర్ చేంజ్ చేస్తారు కదా, అది ప్రాపర్గా చేస్తే 8 మార్క్స్ అండి, అందులో 4 మార్క్స్ వస్తే పాస్. సో గేర్ చేంజింగ్ డౌన్ అంటే మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు గేర్ చేంజింగ్ చేస్తాం కదండి, అలాగే స్లో అయినప్పుడు కూడా గేర్ చేంజ్ చేస్తాం. సో అప్పుడు కూడా మీకు దాన్ని బట్టి మీకు బ్రేక్స్ సరిగ్గా చూసామా, స్టాపింగ్, పార్కింగ్, రివర్సింగ్ సరిగ్గా చేస్తున్నామా, సో ఇవన్నీ రోడ్ కండిషన్స్ ఫాలో చేస్తున్నామా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో 60కి 30 మార్క్స్ అనేటివి అన్నిట్లో హాఫ్ అనేటివి మార్క్స్ మీరు పొందాలండి, లేకపోతే ఫెయిల్ అవుతారు. అది చాలా ఈజీ అండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది, జస్ట్ కొన్ని ప్రికాషన్స్ పాటించండి. సో వెయిటేజ్ మార్క్స్ ఉంటాయండి. క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ 40 marks ఆఫ్ వెయిటేజ్ ఆన్ బేసిక్ ఆఫ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్. మీకు మీరు పాస్ ఎస్ఎస్సి మీద అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద మీకు 40 మార్క్స్ ఇస్తారంటండి. సో ఈ 40 మార్క్స్ అనేటివి సో ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు పొందితే మీకు పాస్ అయినట్టు. వెయిటేజ్ మార్క్స్ చూద్దాం. క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ 40 marks ఆఫ్ వెయిటేజ్ ఆన్ బేసిస్ ఆఫ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు ఎస్ఎస్సిలో పాస్ అవుతాం కదండి, ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ను బట్టి మీకు మార్క్స్ ఇస్తారు. అవి 15 marks వరకు ఉంటుంది.
సో అదేవిధంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని మంత్స్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్న దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేటివి ఇస్తారు. దాని టోటల్గా 40 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారండి. సో పర్సెంటేజ్ ఆఫ్ ది అగ్రిగేట్ స్కోర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ అంటే 15 మార్క్స్ అనేటివి ఎస్ఎస్సిలో స్కోర్ని బట్టి మార్క్స్ని బట్టి ఇస్తారు. సో అదేవిధంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ ప్యాసింజర్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ ఉంటే మనకు 25 మార్క్స్ ఇస్తారు. సో క్యాండిడేట్ హూ పాసెస్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అంటే ప్యాసింజర్ వెహికల్ గూడ్స్ లైసెన్స్ మనకు 24 మంత్స్ వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, లైసెన్స్ తీసి 5 మార్క్స్ యాడ్ చేస్తారు. సో క్యాండిడేట్ ప్యాసింజర్ అండ్ గూడ్స్ లైసెన్స్ తీసుకొని 36 మంత్స్ అయితే మీకు 10 మార్క్స్ ఇస్తారు. సో ప్యాసింజర్ అండ్ గూడ్స్ వెహికల్ 36 మంత్స్ అయితే 15 మార్క్స్ ఇస్తారు. ప్యాసింజర్ అండ్ గూడ్స్ లైసెన్స్ 42 మంత్స్ తీసి కంప్లీట్ అయి ఉంటే మీకు 20 మార్క్స్ ఇస్తారు. అలాగే 48 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు లైసెన్స్ తీసినట్టయితే 48 మంత్స్ కంటే ముందు మీరు లైసెన్స్ తీసినట్టయితే 25 మార్క్స్ ఇస్తారు. ఈ విధంగా టోటల్ 40 మార్క్స్ వస్తే మీకు సరిపోతుందండి. మనకు సెలెక్షన్ అనేది మనకు డ్రైవింగ్ టెస్ట్లో 60 మార్క్స్ ఉంటాయండి. డ్రైవింగ్ టెస్ట్లో 60 మార్క్స్ ప్లస్ వెయిటేజ్లో 40 మార్క్స్ ఉంటాయి. సో ఈ రెండు కలిపితే మనకు 100 మార్క్స్ ఉంటాయి. సో అందులో ఎవరు మెరిట్ అయితే వాళ్ళకి సెలక్షన్లో ముందుంటారు. సో అదేవిధంగా మనకు శ్రామిక్ వాళ్ళకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అడ్మిట్ కార్డ్ ఇస్తారు. హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా 90% మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు అప్రెంటిస్షిప్లో సర్టిఫికేట్ ఆధారంగా 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. అందులో ఎవరు ముందుంటే వాళ్ళకు అనేది జాబ్ అనేది వస్తుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకురావాల్సి ఉంది. రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు మీరు ఖచ్చితంగా టీఎస్ఎల్పిఆర్బి నోటిఫికేషన్లోకి వెళ్ళి ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు చూసింది మొత్తం ఖచ్చితంగా ఫాలో కండి. సో ఇందులో నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. మీరు ఖచ్చితంగా టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా డ్రైవర్ కేటగిరీలో వచ్చేసి మనకు క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు డిస్టిక్ వైజ్గా. సో మీ డిస్టిక్లో లేకుంటే అప్లై చేసుకోకండి, మీ డిస్టిక్లో ఉంటేనే చేసుకోండి. ఎందుకంటే మీరు అన్నీ తెలుసుకొని చేయడం వల్ల మీ టైం డబ్బు అనేది ఆదా అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ డిస్టిక్లో మీ క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు మీకు ఉన్నాయా లేదా, ఎన్ని పోస్టు ఉంటేనే అప్లై చేసుకోండి, లేదంటే లేదు. సో అదేవిధంగా మెకానిక్స్ వాళ్ళకు, వెల్డర్ వాళ్ళకు, సో పెయింటర్ వాళ్ళకు, సో ఇవి కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా డిస్టిక్లో 0 ఉన్నాయండి. సో మీరు ఖచ్చితంగా మీ వేకెన్సీస్ మీ క్యాస్ట్ వైజ్గా మీ డిస్టిక్ వైజ్గా చూసుకొని అప్లై చేసుకోండి. సో శ్రామిక్ పోస్టులు అండ్ డ్రైవర్ పోస్టులు అప్లై చేసి ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. సో మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిరు థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ.